రైట్. ప్రస్తుతానికైతే థియేటర్ యాజమాన్యం అంతా కూడా వారు కూడా సైలెంట్గా పోలీసు వారి ఆదేశాల మేరకు సైలెంట్గా గేట్స్ క్లోజ్ చేసుకొని వారు ఉండడం జరుగుతూ ఉంది. మరి ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ అయితే మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ఒకసారిగా అఫీషియల్స్ నుంచి ఆర్డర్స్ రానప్పుడు మేమేం చేస్తామంటూ కూడా చెప్తాను. మరి ఒకసారి సెక్యూరిటీ పరంగా చూసుకుంటే వారు కూడా ఒక చిన్నపాటి గేట్ని ఏర్పాటు చేసుకుని వారి సిబ్బంది మాత్రమే ఇన్ అవుతూ ఉన్నారు. మరి థియేటర్ యాజమాన్యంతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి వారిని కూడా అడిగినప్పుడు ఒకసారిగా షోస్ క్యాన్సిల్ అయినాయి అని చెప్తా ఉన్నారు. మరి వారి మాటలో విందాం వారు ఏమంటా ఉన్నారో. ఒకసారి థియేటర్ యాజమాన్యాన్ని అడుగుదాం. మరి థియేటర్ షో పడట్లేదు, ప్రీమియర్ షో ఇదేనండి యాజమాన్యం. సో మరికొంతమంది థియేటర్ యాజమాన్యం అక్కడ ఉన్నారు, వారిని అడుగుదాం. ఇదంతా కూడా క్రౌడ్తో ఫిల్లింగ్ అయిపోయి ఎంతో సందడిగా ఉండాల్సిన ప్లేస్ ఇదంతా కూడా, కానీ ఇప్పుడు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ఇదంతా కూడా మూగపోయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ కనుక ఈరోజు ప్రీమియర్ షో కనుక పడుకుంటే ఇదంతా కూడా ఫ్యాన్స్ సందడితో కోలాహలంగా ఉండేది, అంగరంగ వైభవంగా ఉండేది. మరి ఈరోజు ప్రీమియర్ షో క్యాన్సిల్ అయిన నేపథ్యంలో మరి థియేటర్ యాజమాన్యం కానీ వారు మాత్రం ఏం చెప్తారు, వారి మాటలు ఒకసారి మరి ఎందుకని ప్రీమియర్ షో క్యాన్సిల్ అయినాయి, మరి ఈ సిబ్బంది ఏం చెప్తా ఉన్నారు, ఒకవేళ సెక్యూరిటీ పరంగా క్యాన్సిల్ అయిందో మరి ఏ విధంగా అయిందో వారిని మాట్లాడదాం. సార్ ఈరోజు ప్రీమియర్ షో ఉందా ఒకసారి? అంటే ప్రీమియర్ షో రేపటి షో గురించి ఏం చెప్తారు అసలు? ఉన్నాయి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ మీ దగ్గర? సో థియేటర్ యాజమాన్యం కూడా ఒకసారిగా మాట్లాడలేని పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా నో చెప్తా ఉన్నారు, మీడియాతో మాట్లాడడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు. అంటే రోజు షో పడుతుందా లేదా ఎవరికి డౌట్గానే ఉంది. మనోజ్ రేపటి షో పడుతుందా లేదా అనేది చాలా కన్ఫర్మ్గా లేదు. మరి థియేటర్ యాజమాన్యం కూడా ఫోన్స్ పట్టుకొని తలలు పట్టుకుంటా ఉన్నారు. అటు బిగ్గింగ్స్ ఓపెన్ అవ్వడం లేదు, ఒక పక్క ఫ్యాన్స్ ఏమో ఈ ఫెన్సింగ్లన్నీ దూకి థియేటర్ ధ్వంసం చేస్తామంటూ కూడా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపు కనుక సినిమా పడకపోతే థియేటర్ యాజమాన్యం కొంచెం రిస్క్లో పడ్డట్టు కనిపిస్తుంది.